హీరోయిన్స్ కి డిమాండ్ ఉన్నప్పుడే సినిమాలైనా రెమ్యునరేషన్ హైక్ అయినా ఫెయిల్యూర్స్ చవి చూస్తూ నేను స్టార్ హీరోయిన్ కదా అని నాకింతే ఇవ్వాలి అని పట్టుబడితే ఉన్న ఛాన్స్ కూడా ఊడిపోయే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసే పూజా హెగ్డే వెనక్కు తగ్గిందా? దుల్కర్ సల్మాన్ సినిమాకు అంత ఛార్జ్ చేస్తుందా? వరుస ఫ్లాపుల్లో ఉన్న పూజా హెగ్డే రెమ్యునరేషన్ తగ్గించుకుంటుందా అంటే అవుననే వార్తలు టాలీవుడ్లో సర్క్యులేట్ అవుతున్నాయి. అలవైకుంఠపురం తర్వాత రెమ్యునరేషన్ పెంచేసింది బుట్టబొమ్మ. ఒక్కో సినిమాకు 1.5 నుండి 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని టాక్. మేడం శాలరీ పెంచడంతోనే తెలుగు ఫిల్మ్ మేకర్స్ దూరం పెట్టేశారన్న వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు దుల్కర్ సినిమా కోసం మేడం తగ్గించుకుందట. దుల్కర్ 41 కోసం పూజ 3 కోట్లు ఛార్జ్ చేసిందన్నది లేటెస్ట్ బజ్. ఈ లెక్కన చూస్తే జననాయకన్ రెట్రో చిత్రాల కన్నా తక్కువేనని తెలుస్తోంది. రెట్రో కోసం పూజ 4 కోట్లు తీసుకుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే దళపతి విజయ్ ఫిలిం జననాయకన్ కోసం 6 కోట్ల వరకు పుచ్చుకుందని సమాచారం. ఇక కూలీలో ఐటమ్ సాంగ్ కోసం కూడా భారీగానే ఛార్జ్ చేస్తుంది ఈ పొడుగు కాళ్ళ సుందరి. మోనికా సాంగ్ కోసమే 2 నుండి 3 కోట్లు తీసుకున్న పూజ ఇప్పుడు దుల్కర్ మూవీ కోసం జస్ట్ 3 కోట్లు తీసుకోవడం డిస్కషన్ కు కారణమైంది. అయితే ఈ రెమ్యునరేషన్ కూడా ఆమెకు ఎక్కువే అంటున్నారు క్రిటిక్స్. పూజా హెగ్డే బ్లాక్ బస్టర్ సౌండ్ విని ఏళ్లు దాటిపోతున్నాయి. అలవైకుంఠపురం తర్వాత మ్యాజిక్ వండర్స్ క్రియేట్ చేయడంలో తడబడుతుంది. ఇక్కడే అనుకుంటే పొరపాటు. సౌత్ టు నార్త్ ఎక్కడికి వెళ్ళినా ఇదే సిచ్యువేషన్. ఫెయిల్యూర్ అయినా అమ్మడి ఛాన్సులకు వచ్చిన కొదవేమీ లేదు. ప్రజెంట్ 4 సినిమాలు చేతిలో ఉన్నాయి. కానీ సక్సెస్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్స్ డిమాండ్ చేయడానికి ఛాన్స్ ఉందని గ్రహించిందేమో తగ్గించేసుకున్నట్లు కనిపిస్తుంది మేడం. అందుకే దుల్కర్ 41కు భారీగా తీసుకోలేదని తెలుస్తుంది. ఏదేమైనా 3 years తర్వాత టాలీవుడ్లోకి ఎంటర్ అయిన బుట్టబొమ్మ మళ్ళీ భారీ హిట్ పడగానే రెమ్యునరేషన్ పెంచేది కదా. సయారాతో ఓవర్ నైట్ యూత్ హార్ట్ ట్రోప్స్ గా మారిపోయిన అనీత్ పద్దా బాలీవుడ్ లో మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్. ఆఫర్స్ వస్తూ ఉండటంతో ఆచితూచి స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకుంటోంది. మడాక్ ఫిల్మ్ బ్యానర్లో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది. మరి హీరో అహన్ పాండే సంగతేంటి? కొత్త సినిమా ఒప్పుకున్నాడా లేదా? మోహిత్ సూరి యశ్రాజ్ ఫిల్మ్స్ అనే బ్రాండ్ తప్ప పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఫిల్మ్ సయారా. న్యూ యంగ్స్టర్స్ అహన్ పాండే, అనిత్ పద్దాలతో లవ్ అండ్ రొమాన్స్ చేయించి హిట్ కొట్టేశారు ఫిల్మ్ మేకర్స్. ఇలాంటి హార్ట్ మెల్ట్ చేసే మూవీని చూసి చాలా కాలం కావడంతో పాటు ఫ్రెష్ కాన్సెప్ట్, టీనేజ్ లవ్ స్టోరీ కావడంతో బాగా కనెక్ట్ అయిన ఆడియన్స్ 500 కోట్లు కట్టబెట్టారు. దీంతో అహన్ పాండే, అనిత్ పద్దాలకు యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. అనిత్ పద్దాని గోల్డెన్ ఆపర్చునిటీ వరించిందని టాక్. మడాక్ హారర్ సినిమాటిక్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న శక్తిశాలినిలో కియారా అద్వానీ ప్లేస్ అనిత్ పద్దా కొట్టేసిందని టాక్. అలాగే న్యాయ అనే ప్రాజెక్ట్లోకి స్టెప్ ఇన్ అయినట్లు సమాచారం. ఇవి కాకుండా మరొక స్టోరీ డిస్కషన్లో ఉందని తెలుస్తోంది. కానీ సయారా హిట్ తర్వాత అహన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కనీసం రూమర్ కూడా వినిపించలేదు. బీటౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడట. రీసెంట్ గా అలీ బడేమియా చోటేమియాతో ఫెయిల్యూర్ చూశాడు. కానీ వన్స్ అప్ అనే టైం యశ్రాజ్ ఫిల్మ్స్ కు మంచి హిట్స్ ఇచ్చాడన్న నమ్మకంతో మరొక ఛాన్స్ ఇచ్చాడు ఆదిత్య చోప్రా. అహన్ పాండే సరసన మరొక యంగ్ బ్యూటీని సెట్ చేశారట. ముంజియాతో పాపులర్ అయిన సార్వరీ వాగ్ నెక్స్ట్ ఆల్ఫా లాంటి భారీ బడ్జెట్ చిత్రం చేస్తోంది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ నుండి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. తెలుగులో వరుస ఫెయిల్యూర్స్ కృతి శెట్టి ఇమేజ్ డ్యామేజ్ చేస్తే కోలీవుడ్ లో చేసిన సినిమాలు ఎప్పుడు రిలీజ్ కి నోచుకుంటాయో తెలియని సిచ్యువేషన్. కానీ ఆల్ ఆఫ్ అ సడన్ చేసిన తమిళ ప్రాజెక్టులు అన్నీ థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయిపోయాయి. మరి బేబమ్మ ఆ మ్యాజిక్ అక్కడ కూడా రిపీట్ చేయనుందా? టాలీవుడ్ బేబమ్మ అలియాస్ కృతి శెట్టి కోలీవుడ్ ఎంట్రీ డిలే అవుతూ వస్తోంది. 2 ఏళ్ల క్రితమే కార్తీ వా వాతియార్కు కమిట్ అయింది కృతి. కానీ డైరెక్టర్ నలన్ కుమార్ స్వామి ఆలస్యంగా షూట్ చేయడం వల్ల ప్రాజెక్ట్ ఈ ఏడాది పూర్తయింది. కార్తీ దీనికన్నా వెనుక స్టార్ట్ చేసిన మెయ్యా జగన్ థియేటర్లలోకి వచ్చేసి ఏడాది పూర్తయితే సర్దార్ 2 షూట్ కంప్లీట్ చేసేశాడు. కానీ వా వాతియార్ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. అలాగే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీది మరో కథ. ఇక జీనీ సినిమా కమిట్ అయింది కానీ నో అప్డేట్స్. కానీ సడన్లీ ఈ 3 సినిమాలు ట్రాక్ ఎక్కేశాయి. కృతి నటించిన ఈ 3 మూవీస్ డిసెంబర్ రిలీజ్ కు క్యూ కట్టాయి. ప్రదీప్ రంగనాథ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాయిదాల పర్వంతో డిసెంబర్ బరిలోకి చేరింది. దీపావళికి వస్తామని అనౌన్స్ చేయగా డ్యూడ్ కూడా అదే డేట్ కు రావడంతో ఇయర్ ఎండింగ్ కు సర్దుకుంది. ఇక కార్తీ వా వాతియార్ కూడా డిసెంబర్ రిలీజ్ అని చెప్పినప్పటికీ రీసెంట్లీ డేట్ లాక్ చేసుకుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి బొమ్మ వస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీం. ఇక ఉందో లేదో తెలియని జీనీ సినిమా నుండి కూడా ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. సింగిల్లో కళ్యాణిని తన గ్లామర్ అండ్ డాన్సింగ్ మూమెంట్స్ తో క్లియర్ డామినేట్ చేసేసింది ఉప్పెన భామ. ఈ సినిమా కూడా డిసెంబర్ లేదా అంతకన్నా ముందే వచ్చే ఛాన్స్ ఉందని కోలీవుడ్ టాక్.
ఉప్పెనతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఫస్ట్ సినిమాతోనే 100 కోట్లు కొల్లగొట్టి నయా సెన్సేషన్ హీరోయిన్ గా మారింది. అలాగే మలయాళ డెబ్యూ ఫిలిం ARMతో కూడా మేడం 100 క్రోర్ హీరోయిన్ గా మారింది. తమిళంలో ఎంట్రీకి రెడీ అవుతున్న కృతి మరోసారి డెబ్యూ ఫిలింతో 100 కోట్లు కొల్లగొట్టే మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూద్దాం. ఇక తెలుగులో మాచర్ల నియోజకవర్గం నుండి మనమే వరకు ఫ్లాప్స్ చూస్తున్న బేబమ్మ మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులను నేరుగా పలకరించేది ఎప్పుడో. ఈ ఏడాది సెకండ్ ఇన్నింగ్స్ తో టాలీవుడ్ లో సెటిల్ అయిపోవాలని అనుకున్నారు ఒకప్పటి స్టార్ హీరోయిన్స్. కానీ రీలాంచింగ్ లో తడబడ్డారు ఆ నలుగురు భామలు. ఎంట్రీలోనే ఫెయిల్యూర్స్ వీరికి హాయ్ చెప్పాయి. ఇప్పుడు మరో సీనియర్ భామ తన లక్ టెస్ట్ కి రెడీ అవుతోంది. ఆమె ఎవరో ఒలుక్కేద్దామా? సెకండ్ ఇన్నింగ్స్లో టాలీవుడ్లో పాతుకుపోవాలని సీనియర్ భామలు జెనీలియా, లయ, అనిత, అనుషు చేసిన ప్రయత్నాలు వృధాగా మారాయి. మన్మథుడు బ్యూటీ అనుషు మజాకాతో రీఎంట్రీ ఇస్తే డైరెక్టర్ వల్గర్ కామెంట్లకు బలపడంతో పాటు బొమ్మ కూడా బోల్తా కొట్టడంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీ వైపు తొంగి చూడలేదు అనుషు. హాసిని అలియాస్ జెనీలియా జూనియర్పై ఎన్నో హోప్స్ పెట్టుకుంటే నో యూస్. తమ్ముడు నితిన్ను నమ్ముకుని వచ్చిన అక్క లయ డిజాస్టర్ చూసింది. ఇక నువ్వు నేను ఫేమ్ అనిత సుహాస్ ఓబామా అయ్యోరామలో నటించిందన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. ఇలా నలుగురు సీనియర్ భామలకు రీఎంట్రీ అచ్చిరాలేదు. కానీ ఇప్పుడు మరో సీనియర్ బ్యూటీ కామ్నా జెట్మలాని 10 ఏళ్ల తర్వాత టాలీవుడ్ గుమ్మన్ టచ్ చేయబోతుంది. కామ్నా జెట్మలాని వన్స్ అపాన్ ఏ టైమ్ చబ్బీ హీరోయిన్. 2005లో ప్రేమికులు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ గోపీచంద్ రణంతో ఫేమ్ తెచ్చుకుంది. ఈ సినిమాతో ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకుంటే చప్పగానే సాగింది. మహేష్ బాబుతో సైనికుడులో ఓరుకల్లికే పిల్ల సాంగ్లో ఆడిపాడిన కామ్నా ఫిల్మోగ్రఫీ చూస్తే బెండప్పారావు, కత్తి కాంతారావు తప్ప మిగిలినవి చెప్పుకోదగ్గ సినిమాలేవి కావు. కన్నడ, తమిళం, మలయాళంలో సినిమాలు చేసినా సరైన గుర్తింపు దక్కలేదు. ఇక కెరీర్ డల్ అవుతున్న టైంలో 2014లో పెళ్లి చేసుకుని ఆల్మోస్ట్ ఇండస్ట్రీ నుండి క్విట్ అయింది. తెలుగులో చంద్రిక తర్వాత కనిపించని కామ్నా 10 ఏళ్ల తర్వాత రీఎంట్రీకి రెడీ అయింది. కిరణ్ భవరం ర్యాంప్ లో ఈ సీనియర్ బ్యూటీ కీ రోల్ ప్లే చేస్తుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 18న థియేటర్లోకి రాబోతుంది ర్యాంప్. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జైంట్స్ నాని దర్శకుడు. మరి తొలి ఇన్నింగ్స్ లో స్టార్ హీరోయిన్ హోదాను మిస్ అయిన కామ్నా సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా ఛాన్సులు కొల్లగడుతుందేమో. లెట్స్ వాచ్. యానిమల్ కి బీజిఎంతో ప్రాణం పోసిన హర్షవర్ధన్ రామేశ్వరన్ పై సందీప్ రెడ్డి వంగ పూర్తి బాధ్యతలు పెట్టబోతున్నాడా? పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాకు ఈ కంపోజరే ఫైనల్ అయ్యాడా? తమన్ని కాదని త్రివిక్రమ్ ఈ మ్యూజిక్ డైరెక్టర్నే లైన్లో పెట్టాడా? హర్షవర్ధన్ రామేశ్వర్ ప్రెసెంట్ టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన హర్షవర్ధన్ అందరికీ రిజిస్టర్ అయింది మాత్రం యానిమల్ తోనే. బీజిఎం తో యానిమల్ సినిమాకు హైప్ తెచ్చి క్రెడిట్ ఇతడిదే. అందుకే ఇదే కేటగిరీలో నేషనల్ అవార్డు ని సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ టాలెంట్. తన కెపాసిటీని గుర్తించిన సందీప్ రెడ్డి ఈసారి స్పిరిట్ టోటల్ కంపోజింగ్ బాధ్యతలు హర్ష చేతిలో పెట్టాడు. ఏడాది క్రితమే మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ అయ్యాయి. ఇక సినిమా పట్టాలెక్కడమే తరువాయి. యానిమల్ తర్వాత హర్షవర్ధన్ రామేశ్వర్ డెవిల్, రాజు యాదవ్, 100 లాంటి సినిమాలకు వర్క్ చేశాడు. కానీ సాంగ్స్ పెద్దగా రిజిస్టర్ కాలేదు. అయినా సరే యానిమల్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో టాలీవుడ్ లో బిగ్ ఆఫర్స్ ని కొల్లగొడుతున్నాడు. స్పిరిట్ కు ఎప్పుడో కమిట్ అయిన ఈ కంపోజర్ రీసెంట్లీ పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాకు ఫిక్స్ అయ్యాడు. మణి శర్మను పక్కన పెట్టి ఈ నయా సెన్సేషన్ కి ఛాన్స్ ఇచ్చాడు పూరి. ఇక గత కొన్ని సినిమాల నుండి తమన్ తప్ప మరొకరిని రిపీట్ చేయని త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వెంకటేష్ మూవీ కోసం హర్షవర్ధన్ రామేశ్వర్ పేరునే పరిశీలిస్తున్నట్లు టాక్. తమన్ ఫుల్ బిజీగా ఉండడం వల్లే గురూజీ ఈ నేషనల్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూస్తున్నట్లు లేటెస్ట్ బజ్. ఈ భారీ ప్రాజెక్టులతో పాటు తమిళ్ ఫిల్మ్ బ్రోకోట్, కొన్ని మలయాళ సినిమాలు చేస్తున్నాడు ఈ కంపోజర్. ఈ లైనప్ చూస్తే నెక్స్ట్ టాలీవుడ్ లో టాప్ అండ్ బిజియెస్ట్ కంపోజర్ గా మారిపోతాడేమో హర్ష.